అలాంటి వేస్తో మనం వెళ్ళం. ఓకే, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. వితౌట్ హార్డ్ వర్క్ సక్సెస్ వోంట్ కమ్. ఓకే, మేము ఒక్కటే చెప్తాం, మా ఇన్స్టిట్యూట్ SSDA అది ఒకటే నేర్పిస్తాం, కష్టపడండి, జాబ్ ఎక్వైర్ చేయండి, అంతేకాని షార్ట్ కట్స్ పైన నమ్మొద్దు. చాలామంది మీరు సెలెక్షన్స్కి వెళ్తే చూస్తే నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ బయట ఉంటారు. మేము ఇది చేసేస్తాం, మీకు మెడికల్ చేసేస్తాం, మాకు ఎంత ఫండ్ ఇవ్వాలి, అంత ఎందుకు ఇవ్వాలి, అసలు అవసరం ఏంటి? మేము ఇక్కడ సెలెక్షన్ వచ్చే క్యాండిడేట్స్కి కొంచెం కూడా డిఫెక్ట్, న్యాచురల్ డిఫెక్ట్ ఉంటే మేము తీసుకోం, చెప్పేస్తాం, నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, తనకు ఒక 5 minutes ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నో, ఈ 5 minutes ఫీలింగ్లో కానీ అక్కడ వెళ్ళి ట్రైనింగ్లో వెళ్ళి తీసేస్తే చాలా బ్యాడ్ ఫీల్ అవుతాడు. సో అలాంటి స్టూడెంట్ మేము ఫస్ట్ ఆఫ్ ఆలే చెప్పేస్తాం, నో మా యూఆర్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళని క్లియర్గా చెప్పేసి వాళ్ళకి వచ్చేసి హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఓకే, మాకు ఇది ప్రాబ్లం, మేము వెళ్ళొద్దు, వేరే రూట్స్ చూసుకో. దే ఆర్ నంబర్ ఆఫ్ వేస్. ఇంత కంట్రీలో ఒక ఆర్మీ నేవీ కంట్రీకి అన్నీ కావాలి. కంట్రీ నీడ్స్ ఎ డాక్టర్, కంట్రీ నీడ్స్ ఎ ఇంజనీర్, దెన్ ఓన్లీ వీ కెన్ ఆల్సో సర్వైవ్. Right or wrong? So all the corners people are required. But I have only one thing, youth manchiga ankunte India will be leading. It's not a developing country, it's developed country. According to me, India developed country. లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎంతమందికి ఎందుకు తీసుకుంటారు? మైక్రోసాఫ్ట్ సెకండ్ హబ్ ఇస్ ఇన్ హైదరాబాద్. వై ఇట్ విల్ బి? బికాస్ ఇండియన్స్ ఆర్ టాలెంటెడ్. ఎవ్రీ కార్నర్ దే ఆర్ టాలెంటెడ్. ఇప్పుడు మీరు చూసారు రీసెంట్గా చైనా అటాక్, మన క్యాండిడేట్స్, మన సోల్జర్స్ ఎంత టాలెంట్ ఉంటే వాళ్ళకు వితౌట్ వెపన్స్ హ్యాండిల్ చేశారు. వితౌట్ వెపన్స్ దే హ్యాండిల్, దట్ మీన్స్ దే ఆర్ ట్రైన్డ్ అప్. వాళ్ళ కోచెస్, వాళ్ళ ట్రైనర్స్ ఎక్సలెంట్గా వాళ్ళకి ట్రైన్డ్ అప్ చేసినందుకు వాళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేశారు. అది ఛాలెంజింగ్, అది పెద్ద మిరాకిల్ అనుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్జర్స్ అని నేను చెప్పాలి. ఇంకోటి, మన ఇండియన్స్ ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వరు. Peace loving country. India is a peace loving country. With peace only we'll go forward. We never go with any type of war. We give chance to everyone. అందరికీ మనం ఛాన్స్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నాం. మనం వాళ్ళు మిస్యూజ్ చేస్తే మనం ఊరుకోం కదా. టైం వచ్చేది డెఫినెట్గా చూపిస్తాం. డెఫినెట్గా చూపిస్తాం. మేము ఇక్కడ ఊరుకుంది అది మా పిరికితనం కాదు. If we are silent, don't think it is our weakness. It is our strongness that we are giving you chance. If you don't use, you will be losers. India is a country which is developed and it is giving good products to the world. నాసాలో ఎంతమంది ఉన్నారు? నాసాలో చాలా మంది మన వాళ్ళే ఉన్నాం. ఇప్పుడు కరోనా వచ్చినా కూడా అప్పుడు 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ఒక డైలాగ్ చెప్పారు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను. హీ సెడ్, యూ కెన్ నాట్ చేంజ్ యువర్ నైబర్స్. చైనా ఈజ్ యువర్ నైబరింగ్ కంట్రీ, పాకిస్తాన్ యువర్ నైబరింగ్ కంట్రీ, నేపాల్ యువర్ నైబరింగ్ కంట్రీ. నైబరింగ్ కంట్రీస్తో మనం ఎప్పుడైనా మంచిగా ఉండాలి, అంతేకాని వాళ్ళతో గొడవ పడద్దు. వాళ్ళు గొడవకు వచ్చినా కూడా మనం వాళ్ళకి సంజాయించుకుని ఏదో చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పింది, మేము ఊరుకోమని చెప్పారు. ఇమీడియట్గా అటాక్ చేయమని ఆయన గైడ్లైన్స్ ప్రొసీడ్ చేయలేదు. ఎందుకంటే మనకు నైబర్స్ కూడా చాలా అవసరం. ఎస్, వీఆర్ ప్రౌడ్ దట్ US is coming, Russia is coming and other countries are coming forward to help us. బట్ ఒక్కసారి వార్ అవుతే ఎంతవరకు అది కంప్లీట్ ఎకానమీకి డిస్ట్రక్షన్ అవుతుంది? ఇట్స్ గోయింగ్ టు డిస్ట్రక్ట్ ఎ లాట్. As a peace-loving country, India is having a good record. We approach with peace. ఇంత కరోనా వైరస్ వచ్చినా కూడా యుఎస్లో అసెంబ్లీలో మన ఒక పురోహిత్ అక్కడ చదివారు. తెలుసో తెలియదు చాలా మందికి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అవర్ ఇండియన్ పురోహిత్ హ్యాస్ గివెన్ గుడ్ శ్లోకాస్ ఇన్ పార్లమెంట్ ఆఫ్ US. I felt very proud when I have seen this particular respect given to we Indians in US. I feel very proud that Indians are, whether they are soldiers, whether they are engineers, whether they are doctors, they are doing best of the best for the country. And without this, no, nothing. Yes. చైనా వాళ్ళ అంటే మన సైనిక సిబ్బందితో పోల్చుకుంటే హైట్లో కానీ లైక్ ఫిజికల్గా కూడా కొంచెం తక్కువనే ఉంటారు. ఎలా హ్యాండిల్ చేస్తారు మేము ఐడియా ఉంది? నేను ఒకటే చెప్తాను, డోంట్ అండర్ ఎస్టిమేట్ అవర్ సోల్జర్స్. ఇండియన్స్కి అండర్ ఎస్టిమేట్ చేయడం చాలా తప్పు. ఇండియన్ తను ఫస్ట్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఇండియా, ఆ తర్వాత ఇండియన్ సోల్జర్గా వెళ్తే తను బ్యాక్గా పిరికోళ్ళగా ఎప్పుడు రాడ్. హీ విల్ డై అండ్ హీ విల్ బికమ్ ఏ మార్టర్. దట్స్ ఇట్. వాళ్ళు ఎంత చైనా ఎంత చేసినా, పాకిస్తాన్ ఎంత చేసినా, ఏ కంట్రీ ఎంత చేసినా మన సోల్జర్స్ ఎప్పటికైనా స్టాండ్ బై అవుతారు. దే డోంట్ వాంట్ వెపన్స్, దే వాంట్ నాలెడ్జ్, విచ్ అవర్ ఇండియన్స్ హ్యావ్ నాలెడ్జ్. ఇండియన్స్ హ్యావ్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్.
అది నార్మల్గా ఒక సోల్జర్ అయినా కానివ్వండి, ఒక మేజర్ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇండియన్ సోల్జర్స్, ఎనీ ఇండియన్ ఈజ్ హ్యావింగ్ బ్రైట్ నాలెడ్జ్ ఉందనే ఇండియా ఇంత డెవలపింగ్ నేషన్. నేను అండర్ ఎస్టిమేట్ చేయను. ఐ రెస్పెక్ట్ ఆల్ ద people who are serving in army, air force and navy with different position. Everyone have their unique quality. ప్రతి ఒక్కరికి ఒక క్వాలిటీ అని ఉంది. ఆ క్వాలిటీ వల్ల ఇది రిజల్ట్ చూపించారు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సంతోష్ గారు మన దేశానికి సడన్గా అది ఒక డిమైస్ అయ్యేసరికి తను ఒక కంట్రీకి చాలా పెద్ద పేరు తెచ్చి పోయారు. అంతమంది వితౌట్ వెపన్స్ వాళ్ళకి ఫేస్ చేశారంటే హౌ గ్రేట్ దే ఆర్. They are very great. They have done a very great miracle, and their names will be lifelong in golden words. ఆ 20 soldiers ఎవరైనా కానివ్వండి, మన స్టేట్కి పేరు తెచ్చిన సంతోష్ గారైనా కానివ్వండి, their names will be always in history in golden words. I salute all those soldiers and Colonel Santosh Yadav garu who gave his life for the country. Yes. And I am very proud that soldiers of India will do miracles. They are not scared of war. They are not scared of war. Even if you want, now women is also there. Women kuda vastaru war cheyadaniki. Yes ma'am. Anta avsaram unte. కానీ అంత అవసరం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకొని రారు. అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వార్ అవుతే ప్రాబ్లమ్స్ ఏంటి. మనకు ప్రాబ్లం, వాళ్ళకు ప్రాబ్లం. వాళ్ళకు ప్రాబ్లం, మనకు ప్రాబ్లం. ఆల్రెడీ కరోనా వైరస్ వల్ల కంప్లీట్ వరల్డ్ ఎకానమీగా వీక్ అయ్యారు, చాలా వీక్ అయ్యారు. అది కోలుకోవడానికి టైం పడుతుంది మనకు. సడన్గా వార్ అంటే వాళ్ళకి ప్రాబ్లం, మనకు ప్రాబ్లం. ఇప్పుడు చైనా చాలా బ్యాడ్ రికార్డులో వచ్చేసింది. హీ హ్యాస్ కమ్ విత్ ద బ్యాడ్ రికార్డ్. యుఎస్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా వినట్లేదు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చూడట్లేదా ఏం జరుగుతుందో, ఏం చూడట్లేదా? చూస్తున్నారు. తను వార్నింగ్స్ ఇస్తారు, ఎక్కువ అవుతే వాళ్ళు చూపిస్తారు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్స్ పవర్ అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఆ తర్వాత మాకు సపోర్ట్ చాలా కంట్రీస్ వస్తారు, కానీ మాకు సపోర్ట్ అవసరం ఎప్పుడు పడతారో అప్పుడే తీసుకున్నాం. ఇండియాకి ఇంకోటి టాలెంట్ ఏంటంటే అవసరం పడితేనే మనం హెల్ప్ తీసుకోండి, లేకపోతే మనమే ఎంత చేయగలుగుతామో చేసుకుంటాం. ఓపీ విజయ్ వాజ్ 3 months. వీ హ్యావ్ షోడ్ ద మిరాకల్. కార్గిల్ ఓపీ విజయ్ సార్ చెప్పింది, ఇప్పుడు ఓపీ విజయ్ చెప్పారు 3 months జరిగింది అది. ఓకే, అప్పుడు అట్ దట్ టైమ్ ఆల్సో వాజ్పేయి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. దే హ్యావ్ షోడ్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అప్పుడు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇండియన్స్. స్మాల్ 1 year boy is also very talented, and those majors are also very talented. India is a pool of talent. అంతే. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎంతవరకు మన ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఆర్మీ కానీ వస్తున్నారు అంటే? మా దగ్గర చాలా మంది వస్తారు, కానీ మేము తీసుకునేది ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్సే తీసుకుంటాం. ఫిజికల్గా ఫిట్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటాం. సబ్జెక్ట్ వైజ్ కొంచెం పూర్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కాకపోతే మేము ఫిట్ ఉన్న స్టూడెంట్సే తీసుకుంటాం. నేచురల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకైతే తీసుకోం మేము. నేచురల్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళకి ముందే చెప్పేస్తాం. వచ్చిన స్టూడెంట్స్ అయితే మేము మ్యాక్సిమం జాబ్ పంపించాలనే ప్రయత్నంలో ఉంటాం. అది. సో మ్యామ్, ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు చాలా పీజీస్ చేశారు. మీరు చదువుకున్న డిగ్రీస్ ఇంకెవ్వరు చదువుకోలేదని. ఏంటి మేము ఫీలింగ్ ఏంటి, అసలు ఏం డిగ్రీస్ చదువు? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. బికాస్ చదువు చాలా ఇంపార్టెంట్. చదువు ఉంటే చదువు అనేది తగ్గదు. మన వెల్త్ అందరు పంచవచ్చు, తగ్గుతుందని ఫీలింగ్, కానీ చదువు అనేది అందరు పంచిన ఆ చదువుతో ఇంకో 10 మంది నేను చదివించవచ్చు. అదొక కాన్సెప్ట్తో నేను చదువుకున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ డన్ సో మెనీ పేజెస్ అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ రికార్డ్. ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్ ఇన్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్, అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మెనీ స్టూడెంట్స్ ఆఫ్ మై హూ వర్ సెంట్ టు వేరియస్ కంట్రీస్, వాళ్ళు ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు. మేడం హలో అవర్, మీరు గైడెన్స్ చేసినందుకు మేము ఇలా ఉన్నాం. ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి SII ఉన్నారు, వాళ్ళు నాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు నాకు మిస్టర్ సాయికృష్ణ రెడ్డికి రెగ్యులర్గా ఫోన్ చేసి అప్డేట్ చేస్తూ ఉంటారు. సార్ మీ వల్ల మేడం, మీ వల్ల మేము ఇలా ఉన్నాము అని చెప్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఎంత మీరు పైకి ఎదిగినా చదువు అనేది కొంచెం మనకు లైవ్లీహుడ్కి లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఒక రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్. మనం చదువుకుంటాం, పక్క వాళ్ళకి నేర్పిస్తాం. నా కాన్సెప్ట్ నేను చదువుకున్నాను, పక్క వాళ్ళకు కూడా నేర్పిస్తాను. చదువు అనేది అందరికీ స్ప్రెడ్ చేస్తే మన సొసైటీ డెవలప్ అవుతుంది. ఆ సొసైటీతో ఒక లేడీ చదివితే ఒక ఫ్యామిలీ చదివినట్టు, ఒక ఫ్యామిలీ చదివితే ఆ ఫ్యామిలీ మళ్ళీ ఇంకో ఫ్యామిలీకి చదువుకుంటారు. సో మై డాటర్ ఈజ్ ఆల్సో డూయింగ్ డాక్టర్, మై సన్ ఈజ్ ఇంజనీర్. సో కాన్సెప్ట్ ఒకటే,
ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ యూ విల్ స్ప్రెడ్ ఎడ్యుకేషన్, ఓకే. అదొక్కటే. సో హౌ మెనీ డిగ్రీస్ మ్యామ్ అండ్ పీజీ? from various university I have done, from Central University, Usman University, ఓకే. I have done from Central University, Usman University, and from Madras University. All the universities I have done, but I always respect my professors who are brought me to these positions, and I respect my dear and near people who have done. నేను చాలా చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయింది, చేసుకున్నాను. బట్ నా కాన్సెప్ట్ ఒకటే, చదువుకున్నాము, చదువు పంచండి, చదువు పంచండి, డిసిప్లిన్ నేర్పించండి. ప్రతి ఒక్కరికి చదువుకోవాలి అని నేను చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి అనుకొని నేను చదువుకున్నాను. బట్ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ప్రధానమంత్రి మోదీ గారు, ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, వీళ్ళకి చూస్తే నేను ఇన్స్పైర్ అవుతాను. వీళ్ళ కిరణ్ బేడి, నాకు ఛాన్స్ దొరకలేదు, లేకపోతే నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాకు ఫీలింగ్ ఉంటుంది, కాకపోతే నాకు టీచింగ్ అనేది చాలా ప్యాషన్ అనమాట. సో వీళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్స్, వీళ్ళకి చూసి మేము నేర్చుకుంటాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 70 years, తను టైం చూసుకుంటూ వర్కౌట్ చేస్తూ ఉంటాడు. తను ఎప్పుడు చూడండి అలర్ట్ ఉంటాడు, మాటలు కరెక్ట్ మాట్లాడు. హీ వాజ్ ద సీఎం ఆల్సో. 1976లో తను పడే అప్పుడు 1975లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. అప్పుడు తను చాలా అలర్ట్గా ఉండి గుజరాత్తో ఎలా చేశారో అది నేను చూశాను, చదివాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. సో హీఈస్ ఇన్స్పిరేషన్ టు మీ. నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. ఐ రెస్పెక్ట్ హిమ్ లైక్ ఎనీథింగ్. సో నేను కూడా లైఫ్లో ఒకటే చెప్తాను, నా లైఫ్ ఎప్పటి వరకు నాకు తెలియదు కానీ, బట్ ఐ వాంట్ టు వర్క్ కంటిన్యూస్లీ. ఐ వాంట్ టు బీ ఇన్స్పిరేషన్ టు యూత్, గర్ల్స్ అయినా కానివ్వండి, బాయ్స్ అయినా కానివ్వండి. చదువుకోండి, మీరు బాగుంటుంది, సొసైటీ బాగా చేయండి, కంట్రీ బాగుంటుంది. సో అది వచ్చేది ఎవరి నుంచి? యూత్ నుంచి ఉంటుంది. యూత్ డిస్ట్రాక్ట్ అవ్వద్దు. అది గర్ల్స్ అయినా కానివ్వండి, బాయ్స్ అయినా, దే షుడ్ నాట్ డిస్ట్రాక్ట్. ఒక సర్టన్ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళకి కావాలి. ఆ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, వాళ్ళు అదే క్వాలిఫికేషన్ బేస్ పైన ఇంకొకరికి నేర్పిస్తారు. సో చదువు అనేది అందరు నేర్పిస్తే మన కంట్రీ చాలా డెవలప్ అయిపోతుంది, అదనమాట. సో ఎన్ని వరకు చెప్పారు, బట్ డిగ్రీస్ చెప్పలేదు మ్యామ్. ఒకసారి డిగ్రీస్ చెప్పారా? సార్ నేను ఎంకామ్ చేశాను, ఎంఏ చేశాను, ఎంబీఏ 2 times చేశాను, 2 MBAs చేశాను. హెచ్ఆర్లో చేశాను, నేను ఫినాన్స్లో చేశాను. ఆ తర్వాత డిప్లొమా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ చేశాను, డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ చేశాను, ఎంఫిల్ చేశాను, పిహెచ్డి చేశాను, LLM చేశాను, LLB తర్వాత LLM పర్సూయింగ్ చేస్తున్నాను. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. చదువు అనేది ఆగదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ మై ఎడ్యుకేషన్. ఎవ్రీ ఇయర్ వన్స్ ఐ కంప్లీట్ మై ఎడ్యుకేషన్ ఐ విల్ గో ఫర్ అదర్ కోర్స్. సో ఇలా నేను చదువుతూ ఉంటే నా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ వల్ల నేను ఇంకొకరికి కూడా నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను. అది కొంచెం నాకు ఎలా ఉంటుందంటే, చదువుకుంటే అందరికీ మనం పంచవచ్చు. యూ కెనాట్ గివ్ యువర్ వెల్త్, బట్ యూ కెన్ గివ్ నాలెడ్జ్. నాలెడ్జ్ తగ్గదు, ఇంకా అది నాలెడ్జ్ తగ్గదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.